మనం డబ్బు పెట్టుకునే పెట్రోల్ కన్నా కూడా మనం దానికోసం ఏదో స్పెండ్ చేస్తున్నాం. బట్ అది లిమిటెడ్ టైమే వచ్చింది, కొద్ది కాలమే. బట్ చూడు, ఈ సూర్యుడు, గాలి, వెలుతురు, నీరు, మనం దానికోసం ఏం స్పెండ్ చేయట్లేదు. ఇప్పట్లో అంటే మీకు దోలకి మినరల్ వాటర్ అనుకుంటున్నాను. బట్ కానీ నీరు ఎప్పుడు నేను కావాలంటే నాకు ఇది చెయ్యి అని అడగదు. సో అలా తను మన వైపు నుంచి ఏది కోరకపోయినా కానీ మనకు అన్ని ఇస్తుంది. దానికి మనం ఏం పెట్టట్లేదు. బట్ కానీ మనం దానికి వాల్యూ రైట్. బట్ కానీ ఏది గొప్ప, నువ్వు స్పెండ్ చేస్తే వచ్చేది. అండ్ ఆల్సో లిమిటెడ్ టైం, కొంతకాలం వచ్చేదా. నువ్వు ఏమాత్రం దానికోసం స్పెండ్ అసలు నిజంగా గ్రేట్ థింగ్స్ ఎప్పుడు కూడా మన నుంచి ఏది ఎక్స్పెక్ట్ చేయదు నిజంగా. సో నువ్వు టైం స్పెండ్ చేస్తే లవరు, ఫ్యామిలీ అన్నీ బాగానే ఉంటాయి, ఓకే కాదన్నా. బట్ నిజంగా నేను ప్యూర్గా, గ్రేట్గా, పవర్ఫుల్గా, ఐ మీన్ అందరికన్నా కూడా నిన్నే ఎక్కువ లవ్ చేసేవాళ్ళు ఎప్పుడు కూడా నువ్వు టైం స్పెండ్ చేస్తూ ఉండేవాళ్ళు కాదు. స్పెండ్ చేయకపోయినా నీ కోసం బతికేవాళ్ళు. అలాంటి వాళ్ళు ఉన్నారంటవా? సింపుల్గా అలాంటి వాళ్ళు అనుకో, నువ్వు చచ్చిపోయినా కానీ నిన్ను మర్చిపోరు. అది కదన్న పీక్ లవ్ అంటే. ఏం మన పిల్ల పంచాయతీలు కూడా లేదని అంటారా? ఊరికా ఉన్నాయి. సో ఇక్కడ ఉన్న మనుషులు అర్థం అవ్వాలన్నా, ఇక్కడ ఉన్న మనుషులతో నీకు రిలేషన్ రావాలన్నా మేబీ నువ్వు తెలివైనడివే. బట్ కానీ నువ్వు అండర్స్టాండ్ చేసుకున్నట్టు ఇంకోటి అండర్స్టాండ్ చేసుకోవాలన్నా, నీకు నమ్మకం ఇవ్వాలన్నా, ఇక్కడ ఉండే నలుగురు మనుషులు ఇక్కడ నాలెడ్జ్ ఇవ్వాలన్నా, ఇక్కడ ఉండే నలుగురు మనుషులతో నీకు ముందు బాగుండాలిగా, నీ తరపున నలుగురు మాట్లాడాలిగా. పిలిచినోడి స్వార్థమే ఉండొచ్చు, బట్ పిలవకపోయినా కానీ ఇక్కడ తెలివైన వాళ్ళు చాలామంది ఉంటారుగా. వాళ్ళు నీకు ఎలా తెలుస్తారు? వాళ్ళు తెలియాలంటే నువ్వు వాళ్ళతో టైం స్పెండ్ చేసి ఉండాలి. మరి అదేలా? సరే ఒక మాట, నువ్వే ఉన్నావు అనుకో, నీకు డైరెక్ట్గా చెప్తే నువ్వు నమ్ముతావా? బట్ నిజంగా నేను ఇక్కడ నమ్మింది మనిషిని, కష్టాల నుండి జీవితంలో ఎదగాలనే మనస్తత్వాన్ని, ఎదగాలనే ఉద్దేశాన్ని. తప్పులోనూ ఉంటుంది, ఒప్పులోనూ ఉంటుంది. ఐ మీన్ పాజిటివ్ నెంబర్స్ ఉంటాయి, నెగిటివ్ నెంబర్స్ ఉంటాయి. బట్ పాజిటివ్ పవర్ఫుల్లే, నెగిటివ్ పవర్ఫుల్లే. పాజిటివ్ 100 గొప్ప, నెగిటివ్ 1000 గొప్ప. తెక్కలోడు 100 అంటాడు, తెలివైనడు -1000 అంటాడు. ఎందుకంటే రెండింటిని కలిపితే మిగిలేది ఇదే, -900 మిగులుతుంది. ఇక్కడ చెప్పొచ్చు ఏదంటే ఉన్నంతలో గ్రేట్గా ఉండాలి. అది ఎటు పక్క అయినా కానీ, ఉన్నామంటే ఉన్నాయని కాదు. ఇంటికాడ నుండి నేను గుడ్లు పొదుగుతావే ఏంది? పొదగవు కదా. పొదిగినా హైదరాబాద్లోనో ఫారెన్లోనో తక్కువకు జీతం చేసేవాడికి వాడు కనపడ్డప్పుడు లేదా పండగకు వచ్చినప్పుడు ఇచ్చే విలువ ప్రతిరోజు అంతకంటే ఎక్కువ సంపాదించే ఊర్లో ఉన్నవాడికి ఎవరు? దట్స్ రియాలిటీ ఆఫ్ లైఫ్ యార్. దాన్ని అర్థం చేసుకోకపోతే నువ్వు ఇంకెందుకు యార్? లైఫ్ ఈజ్ ఎ జర్నీ, లెట్స్ ట్రావెల్.